ఇంద్రాయ్య సామె ఇంతమంది జనాల దగ్గరగా 6,000 మంది దాకొచ్చారండి. ఆ ప్లేట్ చూసి ఇన్ని ఎట్రా తిన్నావరా ఎదవా అనేసి మాత్రం తిట్టబాకండి. నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్ట్ లో వెంకయ్య నాయుడు గారి మనవడి రిసెప్షన్ జరిగిందండి. భోజనాలు పెట్టినారండి, మామూలుగా లేదు. కడుపే నిండిపోయింది. వద్దు వద్దు అన్నా కూడా పెడతానే ఉన్నారు. రిసెప్షన్ లో నేనేమేమి తిన్నానో తెలుసా? రాగి సంగటి ముద్ద, నాటుకోడి కూర, ముక్కలే ముక్కలు, ఫేమస్ చేపల పులుసు, కాయిన్ పరోటా, అయిపోగానే బిర్యానీ తెచ్చినారు. తినేయంగానే వేడి వేడిగా అన్నంలోకి మటన్ కూర ఎన్ని ముక్కలు వేసుకొని తెలిసిన పెద్ద ఫంక్షన్ కి క్యాటరింగ్ చేసింది ఎవరో తెలిసిన? ఆర్ఆర్ క్యాటరింగ్ బాబు గారు అండి. ఆర్ఆర్ క్యాటరింగ్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడైనా సరే ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే వీళ్ళు చేసినంత సులువుగా క్యాటరింగ్ ఇంకెవ్వరూ చేయరు. అంటే వీళ్ళకున్న టీము అంత పెద్దది. ఫుడ్ టేస్ట్ ఇస్తారండి, కేకట్లే ఒక్క మాట పన్నీరు. ఫంక్షన్ కి అయితే రాష్ట్ర నలుమూల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చారండి. ముఖ్యంగా నారా లోకేష్ గారు మెయిన్ గా వచ్చారు. మినిస్టర్ నారాయణ గారు, బండారు దత్తాత్రేయ గారు, అలాగే మందకృష్ణ గారు కూడా వచ్చారు. చేపల కూర అయితే భలే ఉందండి. నంచుకునే దానికి వచ్చేసి రొయ్యల ఫ్రై, చికెన్ ఫ్రై పెట్టినారు. కాయిన్ పొరాట ఎత్తుకుని రొయ్యల ఫ్రై మొత్తం వేసుకుని బాగా కొరికి తినేస్తే, ఇక వెజ్ వాళ్ళకైతే 2 రకాల కర్రీస్, పప్పు, పచ్చళ్ళు, పన్నీర్ కర్రీ, గుత్తొంకాయ ఫ్రై, పులిహోర, మొత్తం 50 రకాల ఐటమ్స్ పెట్టినారండి. బాగా రావాలనేసి ఫ్రూట్స్ మొత్తం బాగా తిన్నాను. ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ ఉన్నా, పెళ్లి ఉన్నా సరే ఒక్కసారి వీళ్ళ క్యాటరింగ్ నంబరు స్క్రీన్ పైన ఉంది, అది సేవ్ చేసుకోండి. ఆర్ఆర్ క్యాటరింగ్ బాబు గారిది. 4 రాష్ట్రాల్లో క్యాటరింగ్ లో వీళ్ళ బెస్ట్.